తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించగానే రేవంత్ రెడ్డి ముందుగా 6 గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేయనున్నట్లు సమాచారం. ఆ 6 గ్యారెంటీల్లో మహిళలకు 3 రకాల పథకాలు కేటాయించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నెలకి 2500 ఆర్థిక సాయంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలానే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఉచిత ప్రయాణం కింద ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడనుందో విషయానికి సంబంధించి అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారంట. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ పథకం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకం కోసం అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుంది అన్న విషయాలను పరిశీలించేందుకు 4 ఆర్టీసీ అధికారుల బృందం బెంగళూరుకి వెళ్తోంది. బెంగళూరు వెళ్లే అధికారుల బృందం 2 రోజుల పాటు అక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాలని పరిశీలించి నివేదికను సిద్ధం చేయనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. దీంతో వీలైనంత తొందరలోనే ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని దక్షిణాదిలో తొలుత తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. అయితే అన్ని సర్వీసుల్లో అనగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, గ్రామీణ రూట్లలో దీన్ని అనుమతించలేదు. కేవలం నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉండే బస్సులను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. కేవలం పింక్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం గురించి హామీ ఇవ్వడమే కాక అధికారంలోకి రాగానే అమల్లోకి తీసుకొచ్చింది. ఇక తమిళనాడులో నగర పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండగా, కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ వసతి కల్పిస్తామని ప్రకటించడమే కాక దాన్ని అమలులోకి కూడా తీసుకొచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దీనిపై హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కర్ణాటక మోడల్ను అనుసరిస్తుందా, తమిళనాడు మోడల్ను చేపడుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక తరహాలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి 2200 కోట్లు ఖర్చు అవుతుంది. పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏటా 750 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఆ రూపంలో ఆర్టీసీ కోల్పోయే టికెట్ ఆదాయాన్ని ప్రభుత్వం ఏటా రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే 2200 కోట్ల వరకు రీఎంబర్స్ చేయాలి. అంటే ప్రతి నెల ప్రభుత్వం ఆర్టీసీకి 185 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించేందుకు గాను ప్రస్తుతం కర్ణాటకలో 0 టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు అన్న అంశాన్ని ఈ 0 టికెట్ ద్వారా లెక్కిస్తారు. దీనిలో భాగంగా మహిళలకు 0 అని ఉండే 0 టికెట్ను జారీ చేస్తారు. అలా రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. ఇక అదే పద్ధతి ప్రవేశపెడతారా లేక మరో విధానాన్ని అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.